భారత రాజకీయ చరిత్రలో మహిళా సాధికారత దిశగా పడిన అతిపెద్ద అడుగు నారీ శక్తి వందనం బిల్లు. నేడు ఇది చట్టరూపం దాల్చడం వెనుక దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎందరో మహిళా నేతల త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా 1980వ దశకంలో ఈ ఉద్యమానికి అంకురార్పణ చేసిన ధీశాలి ముంబై మాజీ ఎంపీ ప్రమీలా దండావతే కృషిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రమీలా దండావతే చరిత్రలో నిలిచిపోతారు. 1980ల ప్రారంభంలో 7వ లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్న సమయంలో ప్రమీలా దండావతే ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు. పురుషాధిక్యత ఉన్న పార్లమెంట్లో ఆమె వినిపించిన గళం దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లపై చర్చకు పునాది వేసింది. 1989లో విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రమీలా దండావతే తన డిమాండ్ను మరింత ఉధృతం చేశారు. ఆమె చేసిన ఒత్తిడి ఫలితంగానే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత 1989లో రాజీవ్ గాంధీ 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో 33% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. అప్పట్లో రాజ్యసభలో ఇది వీగిపోయినా పివి నరసింహారావు హయాంలో అంటే 1992-93 మధ్య ఇది చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలు పీఠమెక్కినా పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో రిజర్వేషన్ల కోసం పోరాటం మరో 2.5 దశాబ్దాల పాటు సాగింది. 1996 దేవగౌడ ప్రభుత్వంలో 81 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సభ గందరగోళం వల్ల అది ఆమోదం పొందలేదు. ఆ తర్వాత వాజ్పేయి హయాంలో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ప్రాంతీయ పార్టీల అభ్యంతరాల వల్ల బిల్లు ముందుకు సాగలేదు. అలాగే మన్మోహన్ సింగ్ పాలనలో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం మోక్షం లభించలేదు. ప్రమీలా దండావతే కలలుగన్న 33% రిజర్వేషన్ కళ నేడు మోదీ ప్రభుత్వం ద్వారా చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు ఉభయ సభల్లోనూ అనూహ్య మద్దతు లభించింది. అయితే ఈ చట్టం నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. అందుకే ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొత్తంగా మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే లోక్సభలో మహిళా సభ్యుల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి 250కి పైగా పెరుగుతుంది. నాడు పార్లమెంట్లో ప్రమీలా దండావతే నాటిన రిజర్వేషన్ అనే చిన్న విత్తనం నేడు నారీ శక్తిగా మహావృక్షమై ఎందరో మహిళలకు రాజకీయ భవిష్యత్తునివ్వబోతోంది. చట్టసభల్లో మహిళలకు సమాన వాటా దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఈ సుదీర్ఘ పోరాటం నిరూపించింది.